మన భారతదేశంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి. అంతేకాదు మన భారతదేశం ఎన్నో కళలకు పుట్టినిల్లని కూడా చెప్పుకోవచ్చు. కలరిపయట్టు ఇది భూమి మీదే అత్యంత పురాతనమైన యుద్ధ కళల్లో ఒకటి. కలరిపయట్టు సుమారు 5000 సంవత్సరాల క్రితం కేరళలో పుట్టింది. కలరి అంటే యుద్ధభూమి. కలరిపయట్టు నిజానికి ఒక యుద్ధ కళ. ఈ కలరిపట్టు కళ గురించి చాలా కథలైతే ప్రచారంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు తన గొడ్డలిని అరేబియా సముద్రంలో విసిరినప్పుడు దాని నుంచి ఒక భాగం ఉద్భవించింది. ఇప్పుడు దాన్నే కేరళగా పిలుస్తున్నారు. పరశురాముడు ఈ భూమిని రక్షించడానికి మొదటిగా 21 మంది శిష్యులకు తన కలరిపట్టు విద్యను నేర్పించాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా కుంఫు చాలా ఫేమస్. నిజానికి కలరిపయట్ నుంచే కుంఫు పుట్టింది. అవును, మీరు విన్నది నిజమే. ఒక మాటలో చెప్పాలంటే కుంఫుకి పునాదులు వేసింది కలరిపయట్టే. మన హిస్టరీ ప్రకారం దక్షిణ భారతదేశానికి చెందిన బోధిధర్మ చైనాకి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ ప్రజలకు కలరిపట్టు నేర్పిస్తారు. అది మెల్లగా ఇప్పుడు కుంఫుగా మారింది. ఈ కలరిపయట్టు అనే మహాకళ కేవలం యుద్ధానికి సంబంధించిందే కాదు, వైద్య రంగానికి కూడా అంతుచిక్కని ఎన్నో వ్యాధులకు చికిత్స ఎలా